Hello everyone, welcome back to another vlog. సో సమ్మర్ వస్తే అందరికీ గోవా, గోకర్ణ, పాండిచ్చేరి ఇట్లాంటి బీచ్ ప్లేసెస్ గుర్తొస్తాయి. కానీ మా మమ్మీకి చాలా భక్తి ఎక్కువ. సో అందుకే మంత్రాలయం పోదామని చెప్పి టికెట్లు బుక్ చేయించింది. మాకు మార్నింగ్ 5 o'clockకి ట్రైన్ ఉండే. అప్పటికి ఇంకా చాలా లేట్ అయిపోయినాం అని చెప్పి ఫుల్ రష్ అవుతూ రైల్వే స్టేషన్కి పోయినాం. బట్ వీవర్ లక్కీ, ట్రైన్ అప్పటికి ఇంకా రాలేదు. అండ్ పొద్దున్న 5 o'clockకి లేవడం వాజ్ ద రియల్ టాస్క్. ఎందుకంటే మార్నింగ్ 11:30, 12కి లేచేటోళ్ళం, పొద్దున 5 గంటలకు లేవండి ఎట్లా లేస్తాం. సో ఇంకా ఇట్లా సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. సో ట్రైన్ రాయచూర్ వరకు ఉంది. రాయచూర్ నుంచి బస్లో మంత్రాలయంకి వెళ్ళాలి. సో లెట్స్ గో. మేము ట్రైన్ ఎక్కినాక నెక్స్ట్ స్టాప్లో ఒక చిన్న బుడ్డోడు ఎక్కిండు. ట్రైన్ ఎంత క్యూట్ ఉండే అంటే ఫుల్ వాడితోనే ఆడుకున్నాం. ఆ తర్వాత మా చెల్లికి అంటే మంత్రాలయం వస్తుంది అన్నాక బ్యాక్ పెయిన్ అని స్టార్ట్ చేసింది. ఇంకా అట్లా మంత్రాలయంకి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఎండలు మాత్రం వామ్మో సావ కొట్టేసినాయి. హైదరాబాద్లోనే ఘోరం అంటే అక్కడ కర్ణాటకలో ఇంకా ఘోరం. ఆ స్టేట్లోకి ఎంటర్ అవుతూనే ఫుల్ హీట్ ఇట్లా కొడుతుండే మాకు. చచ్చిపోమంటావా చెప్పు, చచ్చిపోమంటావా, ఎందుకు ఇట్లా టార్చర్ పెడుతున్నాను అని చెప్పు. ఇంక రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని ఫస్ట్ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళినాం. బస్ స్టాప్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి మంత్రాలయంకి బస్ ఎక్కినాం. సో బస్ ఫేర్ వాజ్ అరౌండ్ 100 rupees per person. అండ్ ఇంక ఇట్లా పాటలు పెట్టుకొని జర్నీ మొత్తం ఎంజాయ్ చేసినాం. ఏంటి మమ్మీ ఎవడు? ఫైనలీ మంత్రాలయంకి అయితే రీచ్ అయిపోయినాం. అండ్ ఇక్కడ హోటల్ అబ్బార్డ్లో ఒక రూమ్ తీసుకున్నాం. సో మా డాడీకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే అక్కడ నుంచి రికమెండేషన్ త్రూ మాకు రూమ్ వచ్చింది. డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం. ఎండలు అయితే చాలా ఘోరంగా ఉండే, అసలు ఫ్యాన్ లేకుండా గాలి లేకుండా అక్కడ సర్వైవ్ అవ్వలేము. సో ఇది మా రూమ్ అయితే చాలా నీట్గా క్లీన్గా మంచిగా ఉండే. అండ్ ఈ ఎండల ఆ ఏసీని చూడంగానే ప్రాణం లేచి వచ్చింది మాకు. ఇంకా అట్లా కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ తిందామని చెప్పి ఇక్కడ పక్కన రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. ఇది హోటల్ వాళ్ళదే, బఫే పెట్టినారు. అండ్ ఇట్ వాజ్ అరౌండ్ 300 per person. కానీ మేము పనీర్ బటర్ మసాలా, రోటీ అండ్ నాన్ అలాంగ్ విత్ జీరా రైస్ పెట్టుకున్నాం. ఇట్ వాజ్ సో గుడ్. అండ్ ఇంకట్లా మా లంచ్ని ఫుల్గా ఎంజాయ్ చేసేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం. మేము తినేసి రెస్ట్ తీసుకొని రెడీ అయ్యేసరికి ఇట్ వాజ్ అరౌండ్ 6:30. సో 6:30కి దర్శనం చేసుకున్నాం అని చెప్పి రెడీ అయిపోయి బయటికి వెళ్ళినాం. అండ్ వెదర్ వాజ్ సో గుడ్. పొద్దున్న ఎండలు ఎంత మండిపోయినాయో సాయంత్రం అయ్యేసరికి మొత్తం చల్లారిపోయింది, లైక్ వర్షం పడ్డది. సో చాలా మంచిగా ఉండే వెదర్. ఈ వెదర్లో టెంపుల్ చూడడానికి కూడా చాలా మంచిగా ఉండే. ఈవినింగ్ టైం కాబట్టి అన్నీ లైట్స్ వేసి పెట్టినారు. మొత్తం గోల్డెన్ ఉండే స్ట్రీట్స్ అన్నీ. అండ్ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉండే. టెంపుల్ లోపలికి వెళ్ళిపోయినాం. అక్కడ రాఘవేంద్ర స్వామిది దర్శనం చేసుకున్నాం. అండ్ దెన్ బయటికి వచ్చినాం. మేము బయటికి రాగానే అక్కడ షావ తీస్తుండే. ఫస్ట్ అయితే ఏనుగు మీద వచ్చిండే, ఆ తర్వాత ఒక వుడెన్ రథం లాగా ఉండే దాంట్లో తీసుకొచ్చినారు. ఆ తర్వాత ఒక సిల్వర్ రథం అండ్ ఇంకోటి గోల్డెన్ రథం ఉండే. సో ఇట్లా దేవుణ్ణి ఒక దాంట్లో తర్వాత ఇంకో దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మొత్తం 5 రథాలలో గుడి చుట్టూ తిప్పారు. దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా మంచిగా అయిపోయింది. కానీ ఆ తర్వాత ఒక స్వామీజీ ఒక రూమ్లో ఆశీర్వాదం ఇస్తారంట. సో అది అక్షంతలు ఇస్తున్నారు. ఆ రూమ్కి ఘోరం అంటే ఘోరంగా నూక్కున్నారు అసలు జనాలు. టెంపుల్లోనే చిన్నగా మంచలమ్మ సన్నిధి అని ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవాలంట. మాకు తెలియకుండా మేము తర్వాత చేసుకున్నాం. బయటకు వచ్చేసరికి ఫోటోల మీద ఫోటోలు. వీళ్ళైతే ఆవులను కూడా వదలలేదు అసలు ఫోటోలు దిగడానికి. టెంపుల్కి ఆపోజిట్లోనే ఒక షాపింగ్ లేన్ ఉంటుంది. ఇది మొత్తం షాపింగ్కి డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి అండ్ ఫుడ్కి కూడా ఉంటాయి అన్నమాట. అప్పటికి లేట్ అయిపోయింది మాకు. సో అందుకే హోటల్ దక్షిణ బృందావన్లో డిన్నర్ చేసుకుందామని చెప్పి వచ్చేసినాం. ఇక్కడ హోటల్స్కి అయితే అసలు తక్కువే లేదు. ఒక హోటల్ పక్కన ఇంకో హోటల్ అండ్ అన్ని హోటల్స్ కూడా ఫుల్ ఉండే. మేము వెళ్ళేసరికి కొంచెం వెయిట్ చేసిన తర్వాత మాకు ఈ టేబుల్ దొరికింది. మేము 2 దోశ అండ్ 2 పరోటా ఆర్డర్ చెప్పుకున్నాం. పరోటాస్ అప్పటికి ఇంకా రాలేదు. అండ్ ఎవరికుంటే మా చెల్లికి ఉంటుంది.
తిన్న తర్వాత తిన్నది అరిగించుకోవాలి కాబట్టి షాపింగ్ చేద్దామని చెప్పి వచ్చినాం. కానీ మన స్పెషాలిటీ ఏంటంటే ప్రతి షాప్ తిరుగుతాం కానీ ఒక్క షాప్లో కూడా ఏం కొనము. ఇంకా పెద్ద జోక్ ఏంటంటే ప్రతి షాప్కి ఇదెంత అదెంత అని అడుగుతాం కానీ ఒక్కటి కూడా కొనేదే లేదు. మా దర్శనం అయిపోయింది. మేము టిఫిన్ చేసినాం, ఆ తర్వాత బాదం మిల్క్ తాగినాం, ఫలూదా తాగినాం, తర్వాత ఐస్ క్రీమ్ తిన్నాం. జంపర్ మే బంపర్. ఇప్పుడు రూమ్కి వచ్చినాం. సో రేపు మార్నింగ్ టెంపుల్కి వెళ్తాం. మళ్ళీ డిప్రెషన్ ఐఎమ్ టెంపుల్లో రేపు చూపిస్తాం. బాయ్, గుడ్ నైట్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అయిపోయినాం. సో ఇవాళ యాక్చువల్గా ఏం చూడలేదు మేము. మంత్రాలయం మెయిన్ టెంపుల్ రాఘవేంద్ర స్వామిది ఒకటే దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయంట, సో అవి ఇవాళ చూద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయినాం మార్నింగ్. సో చెక్అవుట్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. ఫస్ట్ నేనైతే బోండా తిన్నా. ఆ తర్వాత ఆటోలో అన్ని టెంపుల్స్ తిరిగినాం. ఫస్ట్ వచ్చేసి హనుమాన్ టెంపుల్ ఉండే అన్నమాట. ఇక్కడ హనుమంతుడి విగ్రహం చాలా పెద్దగా ఉండే, చాలా మంచిగా అనిపించింది నాకైతే అది చూసినాక. హనుమంతుడి టెంపుల్స్ ఆల్వేస్ గివ్ స్ట్రెంగ్త్ టు మీ. అండ్ ఆ తర్వాత ఇట్లా బ్రిడ్జ్ క్రాస్ అయినాక మేము పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాం. ఆ తర్వాత అదే జోష్తోని శ్రీ బిచ్చాలమ్మ టెంపుల్కి వెళ్ళినాం. సో ఇక్కడ మంచి రివర్ వ్యూ ఉండే అనమాట. ఇది మొత్తం తుంగభద్ర రివర్ అంట. అండ్ చిన్న చిన్న బోట్స్ కూడా ఉన్నాయి వెళ్ళాలనుకుంటే. ఇక్కడ కూడా అన్ని టెంపుల్స్లలో మళ్ళీ చిన్న చిన్నగా వేరే వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో ఒక సైడ్ లక్ష్మీదేవి, ఇంకో సైడ్ హనుమంతుడు, ఇంకో సైడ్ శివయ్య. సో అట్లా మొత్తం అన్ని మిక్స్ ఉన్నాయి అనమాట. టెంపుల్ దర్శనం తర్వాత తుంగభద్ర వాటర్లో దిగుదామని చెప్పి కొంచెం లోపలికి అయితే వచ్చేసినాం ఇట్లా. ఆ తర్వాత ఒక మంచి శివుని టెంపుల్ ఉండే. సో ఇక్కడ శివుని లింగం అయితే ఎంత పెద్దగా ఉండేనో, నేను ఇప్పటివరకు అంత పెద్ద లింగం నేను ఎక్కడా చూడలేదు. అండ్ ఆ లింగం చుట్టుపక్కన కూడా దెర్ ఆర్ మెనీ చిన్న చిన్న లింగాలు. సో ఈ టెంపుల్ కూడా చాలా బాగుండే. నెక్స్ట్ చాలా ఫేమస్ అంటే ఇక్కడ లక్ష్మీదేవి టెంపుల్. సో ఇక్కడికైతే వచ్చేస్తాం. ఈ టెంపుల్ చాలా చిన్నగా ఉండే కానీ చాలా పీస్ఫుల్గా కూడా ఉండే. అండ్ జనాలు కూడా అంత లేకుండా ఉండే. ఇన్ని టెంపుల్స్ తిరిగేసరికి మాకు ట్రైన్ టైం కూడా అయిపోయింది. ఇంకా అందుకే తొందరగా లంచ్ చేసుకుందామని చెప్పి చిన్న రెస్టారెంట్ ఉంటే వచ్చినాం. ఇక్కడ ఫుడ్ చాలా బాగుండే. అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ వాజ్ అరౌండ్ 10 minutes. సో తొందరగా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయినాం. అప్పటికి ట్రైన్ ఆగి ఉండే. అండ్ దిస్ ఈజ్ జల్నా టు రాయచూర్ ఎక్స్ప్రెస్. సో మా సీట్స్ చూసుకొని అక్కడ కూర్చొని తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయినాం. ఫ్రెష్ అయినాక ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది రాయచూర్ నుంచి. సో ఈ టైం స్పాన్లో ఇంకా జర్నీలో ఫస్ట్ అయితే చాయ్ బ్రేక్ ఉండే, చిన్నగా చాయ్ చేసిన. ఆ తర్వాత కొన్ని స్నాక్స్ అవి ఇవి మా డాడీ తెచ్చిండ్రు. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే రాయచూర్ నుంచి సికింద్రాబాద్ వచ్చే వరకు మధ్యలో ఏ స్టేషన్స్లో కూడా మనకి దిగి ఏదన్నా కొనుక్కుందాం తిందాం అన్న స్కోప్ ఉండదు. సో ఎస్, దిస్ వాజ్ అవర్ టుడేస్ వ్లాగ్. అండ్ మేము నైట్ 9:40కి సికింద్రాబాద్ స్టేషన్లో రీచ్ అయిపోయినాం. ఇట్ ఫర్ టుడే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, బై.